సీరియల్ యాక్టర్స్ నుంచి ఈసారి కూడా చాలామంది తీసుకుంటా ఉన్నారు. వాళ్ళలో సీరియల్ యాక్టర్స్ అనగానే తలబట్టుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఈసారి కూడా తలనొప్పి వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. యూట్యూబర్స్ నుంచి ఈసారి బేవడ బేబక్క అనే ఎవడైతే రాబోతా ఉన్నారు. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అనేది September 1 7 PM సండే రోజు గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది. అఫీషియల్గా డేట్ కూడా అనౌన్స్ చేశారు. లైవ్ స్ట్రీమింగ్ ఉందా, లైవ్ స్ట్రీమింగ్ హాట్స్టార్లో 24/7 లైవ్ స్ట్రీమింగ్ అవుతుందా, అండ్ బజ్ హోస్ట్ అంబటి అర్జున్ కన్ఫర్మ్ అయ్యాడా, ఇంకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, అండ్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటి వరకు 100% కన్ఫర్మ్డ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సోది లేకుండా సుత్తి లేకుండా ఒక్క ముక్కలో క్లియర్ కట్గా అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే సీజన్ 8 September 1 7 PMకి గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అవబోతుంది. గ్రాండ్ లాంచ్ కూడా ఈసారి బిగ్గెస్ట్ గ్రాండ్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే చాలామంది సెలబ్రిటీలను ఈ గ్రాండ్ లాంచ్ రోజే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ కంటెస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్స్ని గ్రాండ్ లాంచ్ రోజే పంపించే ఛాన్సెస్ ఉంది. అండ్ ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ కంటెస్టెంట్స్ని హోల్డ్లో పెట్టేసి లాస్ట్ టైం లాగా ఎప్పుడో దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయిన తర్వాత పంపించే ప్లానింగ్లు అయితే ఏం లేవు. ఈసారి జస్ట్ 1 వీక్ కానీ 10 days కానీ ఈ మధ్యలోనే ఒక 3 to 4 కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించాలని సర్ప్రైజ్డ్గా ప్లాన్ చేయాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం ఒక సీజన్లో ఎలాగైతే హరియానా అండ్ సోహెల్ ఎట్లా అయితే వచ్చారో సేమ్ అదేవిధంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో అది లాస్ట్ సీజన్ లాగానైతే ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. కంప్లీట్గా డిఫరెంట్గా ఉండడానికే ప్లాన్ చేస్తూ ఉన్నారు. చాలా ట్విస్టులు కూడా గ్రాండ్ లాంచ్ రోజే ప్లాన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఆ ట్విస్టులు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ అంబటి అర్జున్ బజ్ హోస్ట్కి అంబటి అర్జునే కన్ఫాము, అంబటి అర్జునే బజ్ హోస్టింగ్ చేయబోతా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. కొంతమంది శివాజీ గారు చేస్తే బాగుంటుంది అని అంటూ ఉన్నారు. ఎస్, శివాజీ గారు చేసినా కానీ బాగుండేది, కానీ అంత ఫ్రీగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంత ఫ్రీగా శివాజీ గారితో ఇంటరప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి ఆ ఏజ్కు సంబంధించి ఒక యంగ్ ఏజ్ హోస్ట్ అనేది ఉంటే బాగుంటాడు అన్న ఉద్దేశంలోనే అంబటి అర్జున్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో అంబటి అర్జున్ బజ్ హోస్టింగ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ లైవ్ స్ట్రీమింగ్ 24/7 హాట్స్టార్లో లైవ్ స్ట్రీమ్ అయితే ఉంది. లాస్ట్ టైం ఎలాగైతే లైవ్ వచ్చిందో ఈసారి కూడా అట్లానే హాట్స్టార్లో లైవ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ పోతే ఇంకా అప్డేట్ ఏంటంటే కంటెస్టెంట్స్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కంటెస్టెంట్స్ నేమ్స్ ఆల్మోస్ట్ 19-20 మెంబర్స్ కంటెస్టెంట్స్ నేమ్స్ రివీల్ చేస్తాను ఇప్పుడు. సో వీళ్ళందరూ కూడా 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్, వీళ్ళంతా రాబోతూ ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుందంటే ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళకు తెలిసిన వాళ్ళే ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరెవరు అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఇంద్రనీల్ సీరియల్ యాక్టర్. ఇంద్రనీల్ చక్రవాకం అనే సీరియల్లో ఈయన యాక్ట్ చేశాడు. ఎప్పటి నుంచో సీరియల్ యాక్టర్ ఈయన. సో ఈయన రాబోతా ఉన్నాడు, 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఈయన వస్తే అసలు టాస్క్లు ఎట్లా ఉంటాయి అనేది అయితే నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ హైట్ ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు. ప్రభాస్ గారు లాంటి హైట్, అంత హైట్ ఉంటాడు. సో ఆయనకు టాస్కులు ఏమని పెడతారు, వచ్చే మిగతా కంటెస్టెంట్స్ తోటి చెడు కూడా ఆడుకుంటాడు, బంతి ఆట ఆడుకుంటాడేమో వాలీబాల్ లాగా అన్నది నాకైతే అనిపిస్తుంది. ఫుట్బాల్ ఆడేస్తాడు కంపల్సరిగా. సో ఇంద్రనీల్ గారు. అండ్ నెక్స్ట్ పోతే సహర్ కృష్ణన్. సో సహర్ కృష్ణన్ ఈవిడ మిస్ ఇండియా అంటాం కదా, అలా మిస్ ఆంధ్ర 2018 మిస్ ఆంధ్ర ఈవిడ. సో ఈవిడ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ సెలబ్రిటీ. సో ఈవిడ కూడా కన్ఫర్మ్ అయ్యారు, ఈవిడ వస్తున్నారు. నెక్స్ట్ పోతే పరమేశ్వర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ పరమేశ్వర్. సో ఈయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ ఉన్నాడు అండ్ యాక్టర్గా కూడా కొన్ని సినిమాలలో యాక్ట్ చేశాడు. సో ఈయనకు రాజకీయంగా కొంచెం పలుకుబడి ఉంది, ప్లస్ సినిమా పరంగా కూడా చాలా పలుకుబడి ఉంది. మోస్ట్ ఫేమస్ క్యాండిడేటు. సో ఈయన రాబోతా ఉన్నాడు పరమేశ్వర్. నెక్స్ట్ సీరియల్ యాక్టర్స్ నుంచి ఈసారి కూడా చాలామంది తీసుకుంటా ఉన్నారు. వాళ్ళలో సీరియల్ యాక్టర్స్ అనగానే తలబట్టుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఈసారి కూడా తలనొప్పి వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. వాళ్ళలో యష్మి గౌడ ఈవిడ ముకుంద మురారి
కృష్ణ ముకుంద్ర మురారి అనేది ఒక సీరియల్ ఉంటుంది. ఆ సీరియల్లో సెకండ్ హీరోయిన్ లాగా ఈవిడ యష్మి గౌడ. వాళ్ళ ఫొటోస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో వీళ్ళందరూ 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. ఇందులో నో డౌట్ 1%, 0.1% ఇట్లా ఏం లేదు, 100% వీళ్ళు వస్తూ ఉన్నారు. ఇది పక్కా ఫైనల్ అప్డేట్. నెక్స్ట్ తేజస్విని గౌడ, అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ, యష్మి గౌడ అండ్ తేజస్విని గౌడ వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఫ్రెండ్సే, సీరియల్ బ్యాచే వీళ్ళంతా. సో వీళ్ళు రాబోతాం. సో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ కన్ఫర్మేషన్ మెయిల్స్ వెళ్ళాయి, వాళ్ళు రిప్లై ఇచ్చారు. వాళ్ళ షాపింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు తెలిసిన వాళ్ళు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ వీడియోలో ఈ కంటెస్టెంట్స్ నేమ్స్ అనేవి రివీల్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ పోతే అంజలి పవన్ గారు ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యారని చెప్పాను. అంజలి పవన్ గారు కూడా రాబోతూ ఉన్నారు. నెక్స్ట్ రీతూ చౌదరి చెప్పాను కదా ఆల్రెడీ, ఎప్పుడో ఈవిడ నేమ్ ఎప్పుడో ఫస్ట్లోనే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈవిడ కూడా రాబోతూ ఉన్నారు. నెక్స్ట్ రవితేజ, మోడల్ అండ్ యాక్టర్ రవితేజ, ఈయన కూడా వస్తూ ఉన్నాడు. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. విష్ణుప్రియ కూడా వస్తూ ఉంది. సో విష్ణుప్రియ, రీతూ చౌదరి, నాకు ఈ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది అంటే, విష్ణుప్రియ, రీతూ చౌదరి వీళ్ళిద్దరూ చాలామంది తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు అని అన్నాను కదా. సో వీళ్ళే రీతూ చౌదరి అండ్ విష్ణుప్రియ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. సో వీళ్ళ మధ్యన గొడవలు ఎట్లా జరుగుతాయి అనేది మనము ఎపిసోడ్స్ జరుగుతున్నప్పుడు చూడాలి. బట్ బీభత్సమైన కాంట్రవర్సీ అయితే ఉండేలాగైతే సీజన్ 8లో ఉంది. వాళ్ళు ప్లాన్ చేయడం కూడా ఆ విధంగానే ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని ఒక బ్యాచ్లో వీళ్ళని పెట్టేసి ఈ 2 బ్యాచ్లకి గొడవలు పెడతారు. ఆ గొడవలు పెట్టినప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ బ్యాచ్ కోసం, వాళ్ళ గ్రూప్ కోసం ఆడుతున్నప్పుడు గ్రూప్గా డిస్కషన్ జరుగుతాయి. డెఫినెట్గా కాంట్రవర్సీ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. గొడవలు అయితే బీభత్సం, కావాల్సినంత గొడవలు అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఉండబోతున్నాయి అనేది అయితే పక్కా. నెక్స్ట్ పోతే షనూర్ సనా. సో ఈవిడ సినిమా యాక్టరు. మన ప్రియా గారు ఒకసారి వచ్చారు ఒక సీజన్లో, అండ్ లాస్ట్ సీజన్ కూడా వేరే వాళ్ళు షకీల గారు లాంటి వాళ్ళు వచ్చారు. సో అట్లా కరాట కళ్యాణ్ గారు. సో ఆ ఏజ్ గ్రూప్లో షనూర్ సనా గారు ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈవిడ వస్తూ ఉన్నారు 100%గా. వాళ్ళ ఫోటోలు కూడా మీకు డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ పోతే పవిత్ర, జబర్దస్త్ నుంచి పవిత్ర. ఈవిడ మీకు అందరికి తెలుసు, బట్ ఈవిడే అనేది తెలియదు. సో ఈవిడ రాబోతూ ఉంది, జబర్దస్త్లో చేస్తూ ఉంటుంది, కొంచెం పొట్టిగా షార్ట్గా ఉంటుంది ఈవిడ. సో ఈవిడ చాలా కామెడీ షోలలో అండ్ ఈవెంట్స్లలో కూడా, చాలా దసరా ఈవెంట్స్, దీపావళి ఈవెంట్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటిలలో కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు. సో పవిత్ర గారు ఈవిడ రాబోతూ ఉన్నారు, వస్తున్నారు 100%గా. నెక్స్ట్ పోతే యాదమ్మరాజు కమెడియన్స్ నుంచి యాదమ్మరాజు కన్ఫర్మ్ అయ్యాడు. యాదమ్మరాజు కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఎందుకంటే చాలా షోలలో చూస్తున్నప్పుడు మనం సద్దాం, యాదమ్మరాజు, భాస్కర్ వీళ్ళ కామెడీ టైమింగ్ చూసినప్పుడు ఒక సుధీరు, ఒక గెటప్ సీను, ఒక రామ్ ప్రసాద్ ఎట్లనో వీళ్ళది కూడా అట్లనే ఉంటుంది. యాదమ్మరాజు కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్ కాబట్టి డెఫినెట్గా కామెడీకి అయితే నో లిమిట్. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్కి, ట్విస్ట్లకి, టర్న్లకి నో ట్విస్ట్, నో లిమిట్ అన్నారు కదా, అట్లానే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫన్ ఉంటుంది, అన్ని రకాలుగా తీసుకొస్తూ ఉన్నారు. సో యాదమ్మరాజు కమెడియన్ నుంచి వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పోతే సాకేత్, సింగర్స్ నుంచి ఎవరు వస్తారు అని అన్నారు కదా, ఈసారి సాకేత్ రాబోతూ ఉన్నాడు సింగర్స్ నుంచి. ఒక రాహుల్ సిప్లిగంజ్ అండ్ ఒక రేవంత్ అండ్ ఒక తన పేరు శ్రీరామ్. సో ఇట్లా సింగర్స్లలో సాకేత్ బ్యూటిఫుల్ సింగర్, చాలా బాగా పాడతాడు అండ్ మంచి మెలోడీ సాంగ్స్, మాస్ సాంగ్స్ అన్ని పాటలు పాడతాడు. సో ఈయన కూడా రాబోతూ ఉన్నాడు సాకేత్. నెక్స్ట్ పోతే అభిరామ్ వర్మ. ఈయన ఎవరో నాకు తెలియదు, కానీ ఈయన పేరు కూడా వినిపిస్తూ ఉంది, కన్ఫర్మ్ అయ్యాడంట. సో ఈయన కూడా రాబోతూ ఉన్నాడు. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఆయన ఎవరు ఏంటనేది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ అభిరామ్ వర్మ ఆయన ఫోటో కూడా డిస్ప్లే చేస్తా. ఈయన కూడా రాబోతూ ఉన్నాడు, కన్ఫర్మ్ అయ్యాడు. నెక్స్ట్ పోతే బెజవాడ బేబక్క అని ఒక యూట్యూబర్ ఉంటుంది. సో ఆవిడ స్లాంగ్ కూడా మొత్తం అక్కడ తిరుపతి స్లాంగ్ అట్లా ఉంటుంది. సో ఈవిడ రాబోతూ ఉన్నారు, ఆవిడ కన్ఫర్మ్ అయ్యారు. యూట్యూబర్స్ నుంచి ఈసారి బెజవాడ బేబక్క అని ఎవడైతే రాబోతూ ఉన్నారు. అండ్ అనిల్ జిలా కూడా వస్తూ ఉన్నాడు అని అంటున్నారు కదా, అంటే అనిల్ జిలా కూడా కన్ఫర్మ్ అయ్యాడు. బట్ తనను వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపించే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన పేరు ఇప్పుడు రివీల్ చేయలేదు, ఎందుకు రివీల్ చేయలేదో మరి తెలియదు, కానీ హోల్డ్లను అయితే పెట్టారు అనిల్ జిలాని. మోస్ట్లీ అయితే అతను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది.
నెక్స్ట్ పోతే కిరాక్ సీత అని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కూడా ఈవిడ. సో ఈవిడకు ఆల్మోస్ట్ 90K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈవిడ రీల్ చేస్తూ ఉంటారు, కొంచెం పాపులర్ క్యాండిడేటే. సో ఈవిడ రాబోతున్నారు కిరాక్ సీత. నెక్స్ట్ ఓం ఆదిత్య, ఓల్డ్ యాక్టరు ఓం ఆదిత్య, ఈయన కూడా రాబోతూ ఉన్నాడు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అప్పట్లో ఈయన సినిమాలు బీభత్సంగా ఉండేవి. సో ఆయన రాబోతూ ఉన్నాడు. అంటే ఎందుకంటే ఇలాంటి క్యాండిడేట్స్ ఏంటంటే జనాలకు తెలిసిన క్యాండిడేట్సే, బట్ మర్చిపోయి ఉంటారు. సో అలాంటి మర్చిపోయిన వాళ్ళను కొంతమందిని తీసుకుంటారు ప్రతిసారి. సో అట్లా ఈయన తీసుకుంటా ఉన్నారు. అంటే ఈయన అరే అప్పుడు ఆ సినిమాలో చేశాడు కదా, బాగా చేశాడు రా అన్నట్టుగా ఉంటుంది ఈయన క్యారెక్టర్. సో ఈయన కూడా కన్ఫర్మ్ అయ్యాడు, వస్తూ ఉన్నాడు ఓం ఆదిత్య. నెక్స్ట్ పోతే నిఖిల్, యూట్యూబర్ నిఖిల్. కొంతమంది ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు, నిఖిల్ వస్తూ ఉన్నాడా బ్రో అని కామెంట్ చేశారు. ఎస్, నిఖిల్ కూడా వస్తూ ఉన్నాడు, సీరియల్ యాక్టర్. సో నిఖిల్ కన్ఫర్మ్ అయ్యాడు, ఈయన వస్తూ ఉన్నాడు 100%. నెక్స్ట్ జబర్దస్త్ యాంకర్, ఇంతకుముందు జబర్దస్త్ యాంకరింగ్ చేసింది ఈవిడ సౌమ్యరావు. సో ఈవిడ వస్తూ ఉన్నది, ఈవిడ కూడా కన్ఫామ్ అయ్యింది, 100% వస్తూ ఉంది. సో వీళ్ళు కంటెస్టెంట్స్, ఇంకా 3 to 4 మెంబర్స్ కంటెస్టెంట్స్, ఇంకా నేమ్స్ రివీల్ చేయలేదు. అందులో అనిల్ లీలా ఉండే ఛాన్సెస్ ఉంది, అండ్ మన బంచిక్ బబ్లు ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంకిద్దరు కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పటివరకైతే 19 మెంబర్స్ కంటెస్టెంట్స్ వీళ్ళు ఫైనల్గా వస్తూ ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ నేమ్స్ అన్నీ విన్న తర్వాత మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరు వస్తే బాగుండు, అరే వీళ్ళు వద్దురా, వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళని, వేరే వాళ్ళు వస్తే బాగుండు అన్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్స్ కూడా కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.